లోకేష్ ను ఇప్పాల రవీంద్రారెడ్డి కలవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన రవీంద్రారెడ్డిని లోకేష్ ను కలిసేందుకు ఎవరు అనుమతిచ్చారని టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఏపీలో ఐటీ అడ్వాన్స్డ్ కోర్సులలో నైపుణ్యాభివృద్ధికి సిస్కోతో ఏపీ ప్రభుత్వం మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో సిస్కో, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో వివిధ విద్యా సంస్థలలో వృత్తి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులలో ఐటీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇరు పక్షాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. సీన్ కట్ చేస్తే సిస్కో తరపున ఈ కంపెనీకి చెందిన టెరిటరీ అకౌంట్ మేనేజర్ ఇప్పాల రవిచంద్రారెడ్డి కూడా హాజరయ్యారు. ఇప్పాల రవిచంద్రారెడ్డి గతంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, తెలుగుదేశం పార్టీకి చెందిన ఇతర నేతలతో పాటు ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనితపై కూడా అసభ్యకర పోస్టులను పెట్టగా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎంఓయూ సందర్భంగా ఇప్పాల రవిచంద్రారెడ్డి, లోకేష్ ను కలిసిన వీడియోను చూసిన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, నేతలు భగ్గుమన్నారు. ఇప్పాల రవీంద్రారెడ్డిని ఎలా కలుస్తారని నిలదీశారు. కనీసం లోకేష్, పేషీ సిబ్బంది, ఇతర అధికారులు ఇప్పాల రవిచంద్రారెడ్డి ఎవరనేది తెలుసుకోకుండా ఎలా అనుమతించారని కూడా నిలదీశారు. సహజంగా సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ లాంటి కీలక మంత్రులను కలిసే వారి వివరాలను తెలుసుకునే బాధ్యత పేషీ సిబ్బందికి లేదా అని కూడా మండిపడ్డారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఉన్న లోకేష్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని పేషీ సిబ్బందిని ఆదేశించారు. మరోవైపు లోకేష్ సీరియస్ కావడంతో మంత్రి పేషీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. ఇప్పాల రవీంద్రారెడ్డి గతంలో పెట్టిన అసభ్యకర పోస్టులను సేకరించారు. వెంటనే సిస్కో యాజమాన్యానికి ఈ పోస్టులను పంపించి లేఖ రాశారు. సిస్కో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో నైపుణ్యాభివృద్ధి కోసం చేసుకున్న ఒప్పందాన్ని తాము గౌరవిస్తామని చెబుతూనే మంగళవారం జరిగిన ఒప్పందం సందర్భంగా సిస్కో తరపున హాజరై ఈ సమావేశాన్ని సమన్వయం చేసిన ఇప్పాల రవీంద్రారెడ్డి పెట్టిన పోస్టులు ఇతని బ్యాక్గ్రౌండ్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన పెట్టిన పోస్టులు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని, ఆయన ప్రొఫెషనలిజాన్ని కూడా ఈ ప్రాజెక్ట్ అమల్లో తాము శంకించాల్సి వస్తుందని పేర్కొన్నారు. నిష్పాక్షికత, నిర్మాణాత్మక సంబంధాల కోసం ఇప్పాల రవీంద్రారెడ్డిని సిస్కో, ఏపీ ప్రభుత్వంతో చేపట్టే ప్రాజెక్టుల నుంచి తొలగించాలని, అతని పాత్ర కూడా ఎక్కడా ఉండకుండా చూడాలని లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు సిస్కో బృందానికి లోకేష్ ఓ ఎస్డీ వెంటనే మెయిల్ పంపారు. సిస్కో, ఏపీ ప్రభుత్వం ఒప్పందం సందర్భంగా రవీంద్రారెడ్డి తనను కలవడంపై లోకేష్ మండిపడ్డారు. అతను ఎవరితో టచ్ లోకి వచ్చారో, ఎవరు అనుమతించారో ఆరా తీశారు. ఒప్పందం సమయంలో వచ్చే వ్యక్తుల వివరాలు తెలుసుకోవాల్సిన బాధ్యత పేషీ సిబ్బందిపై లేదా అని నిలదీశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని ఆదేశించారు.